హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలో మనకు గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందులో మనకు పెట్టినటువంటి సిలబస్ నక్సల్ బరీ ఉద్యమం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలవాల్సిన విషయం నక్సలైట్ ఉద్యమం. మన యాప్లో తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ రాష్ట్రంలో ఎక్కడ కూడా వేరే యాప్లో లేవు. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 25 రూపాయలకే ఇండియన్ హిస్టరీ, 25 రూపాయలకే తెలంగాణ హిస్టరీ, 50 రూపాయలకు 150 మార్కులు కవర్ చేసే తెలంగాణ ఉద్యమం టెస్ట్ సిరీస్, కేవలం 222కే దాదాపు 800 వీడియోస్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తెలిస్తే జాబ్ మీరు కొట్టినట్టే. మనకు ప్రతి విషయం పైన అవగాహన ఉండాల్సింది. ఈరోజు మనం నక్సలైట్ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాం. గత పోటీ పరీక్షలు ఏమడిగిన నక్సలైట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ జిల్లాలోని భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి అనే ప్రాంతంలో నక్సల్ బరీ అనే గ్రామంలో 1967లో మొట్టమొదటిసారిగా తిరుగుబాటు జరిగింది. ఆ నక్సల్ బరీ అనే గ్రామంలో జరిగింది కాబట్టి దీన్ని ఏమన్నారు? నక్సలైట్ ఉద్యమం అన్నారు. గత పోటీ పరీక్షలు ఏమడిగిన నక్సలైట్ అనే పదం ఎక్కడికి వచ్చింది అన్నాడు. నక్సల్ బరీ అనే గ్రామం నుండి వచ్చింది. నెక్స్ట్ మనకేమడిగిన నక్సలైట్ ఉద్యమ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ నక్సల్ బరీ మూమెంట్ ఎవరంటే మనందరికీ తెలుసు. 1969 ఏప్రిల్ 22 లెనిన్ జన్మదినం నాడు భారతదేశంలో ఒక కొత్త పార్టీ ఉద్భవించింది. ఆ పార్టీ CPIML, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్. ఈ పార్టీని కూడా స్థాపించింది ఎవరు? నక్సలైట్ ఉద్యమ పితామహుడు, CPIML పార్టీ స్థాపకుడు చారు మజుందార్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలోని షహీద్ మైదాన్లో లెనిన్ జన్మదినం నాడు వచ్చినటువంటి కొత్త పార్టీ CPIML అనే పార్టీ. ఈ పార్టీ ఇచ్చినటువంటి సిద్ధాంతాలే నక్సలైట్ ఉద్యమ సిద్ధాంతాలుగా పేర్కొంటున్నాం. రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర అడిగి ఉంటాడు. నక్సలైట్ సిద్ధాంతాలు ఏమంటారు? నక్సలైట్ ఉద్యమం గురించి తెలవాలంటే వాళ్ళ సిద్ధాంతాలు తెలవాలి. నక్సలైట్ ఉద్యమం లేదా చారు మజుందార్ లేదా CPIML పార్టీ ఎన్ని సిద్ధాంతాలు ఇచ్చిందంటారు? 3 సిద్ధాంతాలు ఇచ్చింది. మరి ఎందుకు ఈ భారతదేశంలో దాదాపు 100 జిల్లాల్లో ఈ పార్టీ ఉన్నా ఈ పార్టీ పైన నిషేధం ఉంది. ఎందుకు ఉంది? ఈ పార్టీ సిద్ధాంతాలు యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నాయి. ఈ పార్టీ సిద్ధాంతాలు సంఘ విద్రోహక శక్తులుగా పేర్కొంటాం. అసలు ఏం సిద్ధాంతాలు? నంబర్ 1, దున్నేవానిదే భూమి అన్నాం. ఈ దున్నేవానిదే భూమి ఆనాడు 1946 నుండి 1951 తెలంగాణలో జరిగినటువంటి రైతాంగ సాయుధ పోరాట నినాదమే దున్నేవానిదే భూమి. రెండో సిద్ధాంతం ఏంది? రెండో సిద్ధాంతం అంటే ఆనాడు 1967లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ CPM పార్టీ. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అజయ్ ముఖర్జీ, అప్పుడున్నటువంటి హోంమంత్రి జ్యోతి బసు 1967 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వీళ్ళు ఏమని మాట ఇచ్చారంటే మేము అధికారంలోకి రాగానే పేదలకు భూములు వంచుతామన్నారు. ఆనాడు భూములు వంచమని చెప్పి మహిళలు, పిల్లలు అడిగితే వాళ్ళని పిట్టని కాల్చినట్టుగా కాల్చిపడేసారు. వాళ్ళ అమాయకులు కాబట్టి, నక్సలీబర్ గ్రామంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని కాల్చిపడేసింది. అంటే మన హక్కులను మనం సాధించుకోవాలి, దున్నేవానికి భూమి రావాలంటే ఆయుధాన్ని చేత పట్టాలి అన్నాడు. నంబర్ 1 దున్నేవానిదే భూమి. నంబర్ 2 మన హక్కుల సాధన కొరకు ఏం చేయాలి? ఆయుధాన్ని చేతపట్టాలి. నంబర్ 3 సమస్య ఎక్కడొచ్చింది? మనం వాళ్ళకు భూములు ఇవ్వని అడగలే, వాళ్ళే ఎన్నికల్లో అన్నారు. అవునా? మనకు అల్లేరా రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తాం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం, ఇలాంటి వాగ్దానాలు ఇస్తారు. అట్లా ఆనాడు 1967 ఎన్నికల్లో CPI పార్టీని ఓడించడానికి CPM పార్టీ వాగ్దానం ఇచ్చింది. ఏమని? మేము పేదలకు భూములు వంచుతామని. ఎన్నికలు అయిపోయినాయి, భూములు వంచమంటే కాల్చి చంపేశారు. అంటే రాజకీయ నాయకులు ఎన్నికల్లో చెప్పేటివన్నీ అబద్ధాలే. కాబట్టి ఈ బూటకపు ఎన్కౌంటర్లను బహిష్కరించాలని. కానీ మన రాజ్యాంగంలో ఒక్క ఓటరు వానికి బందోబస్తు పెట్టి ఓటు వేయిస్తారు. ఇది యాంటీ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం ప్రకారం ఆయుధాలు పట్టుకుంటానే నడవది, వాడిని చంపేస్తారు. రక్షక భటులు పట్టుకోవచ్చు,
సామాన్య జనానికి ఆయుధాలు పట్టుకునే హక్కు లేదు. ఇవి 3 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం తప్ప 2 సిద్ధాంతాలు యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నాయి. నంబర్ 1 దున్నేవానిదే భూమి, నంబర్ 2 ఆయుధాలు చేతబట్టాలి, నంబర్ 3 ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలి అన్నాడు. ఆనాడు ఈ సిపిఐఎంఎల్ పార్టీ షహీద్ మైదాన్ కలకత్తాలో చారు మజుందార్ అధ్యక్షతన ఏర్పడితే దీని కార్యదర్శి ఎవరన్నాడు? ఈ పార్టీ కార్యదర్శి కాను సన్యాల్. అలా ఏర్పడ్డటువంటి పార్టీయే నక్సలైట్ పార్టీగా మారింది. ఆ తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు తెలంగాణకు వ్యాపించింది. తెలంగాణలో తొలి నక్సలైట్ ఎవరు? తెలంగాణలో తొలి నక్సలైట్ వరంగల్ జిల్లా గాబ్రియల్ స్కూల్ టీచర్ అయినటువంటి కొండపల్లి సీతారామయ్య, ఆ తర్వాత కేజీ సత్యమూర్తి. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? తెలంగాణలో తొలి నక్సలైట్ ఎవరు? కొండపల్లి సీతారామయ్య. ఆ తర్వాత రెండో నక్సలైట్ ఎవరు? కేజీ సత్యమూర్తి. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? కేజీ సత్యమూర్తి ఏ పేరుతో రచనలు చేసినాడు? శివసాగర్ అనే పేరుతో రచనలు చేసి. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్ ఉద్యమంతో ప్రభావితమయ్యారు. ఆంధ్రాలో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఒరిస్సా నుండి మహానది దాటి శ్రీకాకుళం అడవుల్లోకి వచ్చింది. ఆ శ్రీకాకుళంలో పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులేరు. అలా శ్రీకాకుళం నుండి వరంగల్, ఏటూరు, నాగారం ప్రాంతంలోకి ఈ నక్సలైట్ ఉద్యమం వచ్చింది. అలా ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీలోని అనేక మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. అలా ప్రభావితమైనటువంటి విద్యార్థులు విప్లవాత్మకమైనటువంటి మార్పును కోరుకున్నారు. అలా 1974లో PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అనే సంస్థ ఏర్పడింది. డెమోక్రసీ, ప్రజాస్వామ్యయుతంగా మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి PDSU చంద్ర పుల్లారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి వాళ్ళు జార్జి రెడ్డితోని ప్రభావితమై, జార్జి రెడ్డి సిద్ధాంతాలతో ప్రభావితమై 1972లో జార్జి రెడ్డి హత్య తర్వాత ఎవరైతే జార్జి రెడ్డితో ప్రభావితమయ్యారో వాళ్ళందరూ 1974 హైదరాబాద్లో ఏకమై PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ను స్థాపించారు. కానీ అక్కడే ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు డెమోక్రసీతోని న్యాయం జరగదు, ఈ డెమోక్రసీ మాకు వద్దని చెప్పి బయటికి వచ్చేసారు. PDSU నుండి విభేదించి బయటికి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థనే RSU. గత గ్రూప్ 2లో మనకు అడిగిండు RSU సిద్ధాంతం ఏనాడు, RSU నినాదం ఏనాడు? RSU అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. రాడికల్ అంటే అర్థమైంది విప్లవాత్మకమైన మార్పు. మనకేమడిగిండు? ఈ పేరును సూచించింది ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీ. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నినాదం ఏందని గత గ్రూప్ 2లో అడిగాను. RSU నినాదం గ్రామాలకు తరలండి. ఏం చేయాలి? గ్రామాలకు తరలి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలను ఏకం చేసి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి గ్రామంలో ఎవరైతే ఇక్కడ ప్రజలపైన బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారో ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే RSU ప్రారంభించినటువంటి ఉద్యమం. ఇక్కడటువంటి దొరలను, ఇక్కడటువంటి వెట్టి చాకిని కూకటి వేళ్లతో పీకి పడేసింది. 1974లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడి ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో పల్లెలెట్లా కదులుతున్నాయి అంటే అరే బొబ్బ సిరిసిల, జగిత్యాల, సినిమెట్టపల్లి, మధునూరు, లొతునూరు, పండితపురం, పైడిపల్లి, సాదిల్ల, వరిల్లో మండే సత్యం లాంటి వాళ్ళు లాంటి పాటలు రాశారు. తెలంగాణ గట్టు మీద సందమమయ్యో ఒలా సందమమయ్యా, ఎర్రమల్లులు పూసెనంట సందమమయ్యో ఒలా సందమమయ్యా. ఇక్కడున్నటువంటి దొరలు ఈ ప్రజలపైన అరాచకాలు చేసి ఆ నక్సల్బరీ సిద్ధాంతంతో ప్రభావితమైనటువంటి విద్యార్థులు కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఇక్కడున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం TRS పార్టీలో కొనసాగుతున్నటువంటి నారదాసు లక్ష్మణరావు కావచ్చు, గణపతి కావచ్చు, సాహు శనిగారం వెంకటేశ్వర్లు, సాహు గణపతి, కిషన్జీ, మల్లోజుల కోటేశ్వరరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏకమై, అల్లం నారాయణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏకమై ఈ ఉత్తర తెలంగాణలో గ్రామాలకు తరలనే నినాదంతో గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి మద్దునూరు భూస్వామికి వ్యతిరేకంగా, చినమెట్టపల్లి భూస్వామి వ్యతిరేకంగా, కుదురుపాక భూస్వామికి వ్యతిరేకంగా, షకలాపూర్ భూస్వామికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు భూములు పంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటే 1978 సెప్టెంబర్లో జగిత్యాల జైత్రయాత్రగా మారింది. జగిత్యాల జై గంటలు మోగే ఉద్యమాల పురిటిగడ్డ 1978లో జగిత్యాల జైత్రయాత్ర జరిగింది. ఆ జగిత్యాల జైత్రయాత్ర నినాదమే వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. ఆ జగిత్యాల జైత్రయాత్ర నిర్వహించిందే రైతు కూలీ సంఘాలు అంటే RSU,
గ్రామాలకు వెళ్ళింది, గ్రామాలకు తరలండి అని నినాదం ఇచ్చింది. గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలను ఏకం చేసి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి వెట్టి చాకిరి విముక్తి కల్పిస్తూ కష్టపడి పనిచేసే వారికి అంటే పనికి సమానమైనటువంటి వేతనం కావాలని 1978లో జగిత్యాల జైత్రయాత్రను ఏర్పాటు చేసింది. ఇది నచ్చినటువంటి దొరలు ఆనాడు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఈ ప్రాంతాన్ని మెట్పల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, చినమెట్టపల్లి, కుదురుపాక, సిరిసిల్ల ప్రాంతాలను 1978లో ఏం చేశారు? కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు. గత పోటీ పరీక్షలు మనకి ఏమడిగారు? జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? మర్రి చెన్నారెడ్డి. ఆర్ఎస్యు పైన నిషేధాన్ని విధించినటువంటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి. ఆర్ఎస్యు ఇచ్చిన నినాదం గ్రామాలకు తరలండి. ఆర్ఎస్యు నేతృత్వంలో రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ జగిత్యాల జైత్రయాత్ర. జగిత్యాల జైత్రయాత్ర నినాదం వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం. అట్లా ఆర్ఎస్యు పైన నిషేధాన్ని విధిస్తే ఆర్ఎస్యు అడవుల్లోకి వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళినటువంటి ఆర్ఎస్యు ఈ అడవుల్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆదివాసీల జరుగుతున్న అన్యాయాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేసింది. 1981 ఏప్రిల్ 20వ తారీఖు నాడు వేలాది సంఖ్యలో ఉన్నటువంటి గిరిజనులను ఏకం చేసి ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేసింది. ఇంద్రవెల్లి అడవుల్లో దండు మోగెరో నేస్తమారారా, ఆదిలాబాదు అడవుల్లో దండు మోగెరో నేస్తమారారా. 1981 ఏప్రిల్ 20 నాడు వేలాది మంది ఆదివాసీలను ఏకం చేసి ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేస్తే ఆనాటి ప్రభుత్వం ఇంద్రవెల్లి సభ పైన కాల్పులు జరిపితే ఇంద్రవెల్లి సభ ఏమైంది? రక్తసిక్తమైపోయింది. అలా ఇంద్రవెల్లి సభ జరిగింది. పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల పైన సానుభూతి ఏర్పడింది. అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వారుని వాహిని అనే పేరుతో ఇంటింటికి సారా సప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి జనాల హృదయాలను దోచుకొని అన్నలుగా పేరు తెచ్చుకున్నారు. అట్లా అన్నలు అన్నాలెన్నీయలు మరి వెన్నెలకు నాలెన్నీయలు, వెన్నెలకు నాలెన్నీయలు మరి వెలుగు రవ్వాలెన్నీయలు, ప్రజల కొరకు ఎన్నీయలు మన అన్నలు వచ్చారెన్నీయలు, ఎర్ర జెండెర 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 జెండ ఎర్ర జెండెర జెండెన్నీయలు, ఎర్రెర్రని నీ జెండెన్నీయలు, పేదల పాలీటెన్నీయలు మరి పెన్నిది జెండెన్నీయలు అనే పాట వాడుకలోకి వచ్చింది. ఎవరు రాసిరు ఈ పాటను అంటాడు? ఈ పాటను రాసింది అల్లం వీరయ్య. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందినటువంటి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నటువంటి అల్లం వీరయ్య రాస్తున్నటువంటి పాట ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నీయలో అనేటటువంటి పాట వచ్చింది. ఆ తర్వాత చాలా మంది విద్యార్థులు నక్సలైట్లుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇక్కడే ఉన్నటువంటి వడిసాల జయరాజు రాసినటువంటి పాట వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా అనే పాట రావడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం ప్రారంభమై ఇక్కడి ప్రాంత ప్రజలను చైతన్యపరిచింది. ఆ ఉద్యమమే నక్సలైట్ ఉద్యమం. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చేసినటువంటి గ్రామాలకు తరలండి అనే సిద్ధాంతంతో నినాదంతో వచ్చినటువంటి ఉద్యమం. ఇక్కడ ఉన్నటువంటి కిషన్జీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించాను. మరో చారు మజుందార్గా పేరు తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా సాహు శనగారం వెంకటేశ్వర్లు కొమరం భీం అనే నవల రాశాను. ఎవరితో కలిసి? అల్లం రాజయ్యతో కలిసి. అల్లం రాజయ్య రాసినటువంటి నవలలు కొలిమి అంటుకున్నది, వసంత గీతం, మధ్యవర్తులు, అతడు అనే నవలలు రాశారు. ఇట్లా పెద్ద ఎత్తున ఈ గడ్డ పైన జరిగినటువంటి ఉద్యమం నక్సలైట్ ఉద్యమం. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో నక్సలైట్ల పైన నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పుడు నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. పెద్ద ఎత్తున నక్సలైట్లతో ప్రభుత్వానికి చర్చలు జరిగినాయి. అప్పుడు ప్రభుత్వం నుండి మధ్యవర్తిగా హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి నక్సలైట్ల నుండి మధ్యవర్తిత్వం చేయడానికి జనశక్తి దళానికి చెందినటువంటి అమర్ అలియాస్ కూరా దేవేందర్, అతన్ని మనం మిత్ర అంటున్నాం. అదేవిధంగా మావోయిస్టు పార్టీ తరఫున ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్, ఒకవైపు ఆర్కే, ఒకవైపు మిత్ర, మరోవైపు హోంమంత్రి జానారెడ్డి ప్రభుత్వం తరఫున మధ్యవర్తులుగా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వాళ్ళు మధ్యవర్తిత్వం ఉంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నక్సలైట్లకు చర్చలు జరిగింది. కానీ ఏం జరిగింది? చర్చలు విఫలమైంది. ఎందుకు విఫలమైన చర్చలు అంటే ఈ చర్చల్లో నక్సలైట్లు మావోయిస్టులు ఒక కండిషన్ పెట్టిరు. ఏం పెట్టిరు? పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు దోచుకున్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ దోచుకున్న భూమిని పేదలకు పంచాలి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టాలి, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ప్రవేశపెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి రామోజీ కావచ్చు, లగడపాటి రాజగోపాల్ కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, ఇక నేను అందరి పేర్లు చెప్పాను, అవును, ల్యాంకో హిల్స్ కావచ్చు,
అవునా, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, అనేక మంది లక్షల ఎకరాలను దోచుకున్నారు. ఆ దోచుకున్న భూమిని పేదలకు పంచాలని చెప్పేసి అర్బన్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి మావోయిస్టులు డిమాండ్ చేయడం, చర్చలు విఫలం కావడం, ఆ తర్వాత ఇదే వైఎస్ రాజశేఖర ప్రభుత్వం నక్సలైట్లను దొంగచాటును చంపి మళ్ళీ బూటకపు ఎన్కౌంటర్లను చేసి ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. నక్సలైట్ల నుండి బయటకు వచ్చినటువంటి మారోజు వీరన్న పెద్ద ఎత్తున దళిత బహుజన తెలంగాణ అనే నినాదంతో సూర్యాపేట సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమాలు ఈ గడ్డపైన జరిగింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విషయం పైన మనకు అవగాహన ఉండాలి కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం తక్కువగా ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 వాళ్ళు ఈ క్లాసెస్ వినండి. దాదాపు 800 వీడియోస్ పెట్టిన. డోంట్ వేస్ట్ యువర్ టైం. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నాలెడ్జ్ కోసం చదువుదాం, ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. 2 రోజులు 3 రోజులు కాదు, 800 వీడియోస్ని ప్రశాంతంగా వినండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.